హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ వంటకు తయారు. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా బంగాళదుంప ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అవి కట్ చేసి పెట్టుకుందాము. నేను ముందుగానే బంగాళదుంపలు గుడ్లు ఉడకపెట్టి తీసుకున్నాను. 1 కేజీ బంగాళదుంపలు తీసుకున్నానండి. నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక తగినంత ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకుందాం ఆయిల్లో. ఇవి వేగేలోపు చింతపండు నానపెట్టుకుందాము. నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఆ సైజు చింతపండు సరిపోతుంది. నేను 1 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. ఇంకా నానపెట్టుకోండి కొంచెం వాటర్ పోసుకొని. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకుంటున్నాం కదా, దానిలో ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయలు చూడండి మంచిగా వేగాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకుందాము. ఈ టమాటాలు కూడా మంచిగా మగ్గాలండి. తిప్పుకుంటూ ఉండండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి స్టవ్. ఇప్పుడు కారం వేసుకుందాము. కారం 1.5 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ తగినంత వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేస్తానండి సాల్ట్. 3 స్పూన్స్ వేసుకున్నాను. నాకు 3 స్పూన్స్ సరిపోతుంది అనిపించింది. ఇప్పుడు మంచిగా మొత్తం ఉప్పు కారం కలిపేటట్టు మొత్తం తిప్పేసుకోండి. టమాటాలు మంచిగా అన్నీ మగ్గిపోయిన తర్వాత నేను బంగాళదుంపలు ఉడకపెట్టి తీసుకున్నాను కదా, అవి కట్ చేసుకున్నాను. ఇప్పుడు అవి దానిలో యాడ్ చేసుకుందాము. ఇవి బంగాళదుంపలు ఉప్పు కారం మొత్తం కలిసేటట్టు ఇంక మొత్తం తిప్పుకోండి. ఇందాక చింతపండు నానబెట్టుకున్నాము కదా, ఇప్పుడు అది రసం తీసుకున్నాము. అది ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకుందాము. నేను 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నానండి అందులో. ఉడకపెట్టుకుని తీసుకున్నాను కదండి గుడ్లు. ఇప్పుడు అవి ఘాటు పెట్టుకుందాము. ఘాటు పెట్టుకుంటే ఉప్పు కారం దానిలోకి వెళ్తుంది. ఇంకా గుడ్లన్నీ అలా ఘాటు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కర్రీ చూసుకుందాం ఒకసారి. కర్రీ ఒకసారి తిప్పేసుకొని ఇప్పుడు ఇక ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ గుడ్లు దానిలో వేసేసుకుందాము. ఇంకా అలా తిప్పుకుంటూ ఉండండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అక్కడే నుంచి తిప్పుకోవసరం లేదు. 2 నిమిషాలకు ఒకసారి మూత పెట్టేసుకొని తిప్పుకుంటూ ఉండండి. ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకున్నాను. అది కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకుని కర్రీలో వేసుకున్నాను. కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీలో. కర్రీ చూడండి దగ్గర పడిపోవాలి. వాటర్ పోసుకున్నాం కదా, వాటర్ అంతా పోవాలి, దగ్గర పడిపోవాలి కర్రీ. దగ్గర పడడం అంటే వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అయిపోయినట్లే మన కర్రీ. ఇంకొక నిమిషం ఉంచుకొని కట్టేసుకుందాము స్టవ్. మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి వీడియో. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.